అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ ఉందిలే ముంచే కాలం ముందు ముందున. రచన సూరేపల్లి విజయ్ గారు. అది 2010వ సంవత్సరం. ట్రింగ్ ట్రింగ్ మంచి నిద్రలో ఉన్న గోపాలకృష్ణకు ఒళ్ళు మండింది. మళ్ళీ ట్రింగ్ ట్రింగ్. ఏమండే, బయట ఎవడో గన్నాయిగడు కాలింగ్ బిల్ నొక్కి నా నిద్ర చెడగొడుతున్నాడండి, కాస్త చూడరు గోముగా అడిగింది నీరజ. కర్మ, ఆడవాళ్ళైతే ఇదొక అడ్వాంటేజీ. అర్ధరాత్రి తలుపు తీసే డ్యూటీ నుంచి తప్పించుకోవచ్చు. దేనికైనా పెట్టి పుట్టాలి అనుకుంటూ లేచి వెళ్ళి తలుపు తీశాడు గోపాలకృష్ణ. ఎదురుగా ప్రసాద్ బాబు, తన భార్యకు స్వయాన అన్నయ్య, ఆ వెనకే అతగాడి భార్య. నువ్వా బావా అన్నాడు గోపాలకృష్ణ ఏ ఎక్స్ప్రెషన్ మొహం మీద కనిపించకుండా జాగ్రత్త పడుతూ. అదేంటి బావా, మొహంలో ఆ ఫీలింగ్ ఏంటి? నేను కాకుండా బందిపోటు దొంగలు ఎవరైనా వస్తారని ఎక్స్పెక్ట్ చేసావా ఏమిటి? లేకుంటే నేనే బందిపోటు దొంగలా కనిపించానా? చచ, అవే మాటల బావా, రారా అన్నాడు గుమ్మానికి అడ్డంగా నిలబడే. నువ్వు గుమ్మానికి అడ్డంగా నిలబడి పిలుస్తున్నావు బావా? ప్రసాద్ బాబు గుర్తు చేయడంతో పక్కకు తప్పుకొని వాళ్ళకి దారి ఇచ్చి వాళ్ళకు గది చూపించి మళ్ళీ తన పడక గదిలోకి వెళ్ళాడు గోపాలకృష్ణ. ఇక భర్త అడుగుల శబ్దం విని కళ్ళు తెరవకుండానే, ఏ గన్నాయిగాడు డియర్ అని అడిగింది నీరజ. గన్నాయికి స్త్రీలింగం ఏమిటి? భార్యని అడిగాడు గోపాలకృష్ణ. ఇప్పుడు ఆ ప్రశ్న అంత అవసరమా డియర్? గన్నాయిని అనుకుంటా. అప్పుడెప్పుడో తన తరపు వాళ్ళు వస్తే తన భార్య చేసిన సత్కారం గుర్తొచ్చి, వచ్చింది అన్నయ్య గన్నాయిగాడు, మీ వదిన గన్నాయిని అన్నాడు గోపాలకృష్ణ అక్కసుగా. వెంటనే దుప్పటి గిరాటేసి మొహాన్ని ఫ్లోరోసెంట్ బల్బులా చేసేసుకుని, నిజమా అంది నీరజ గెస్ట్ రూమ్లోకి పరిగెడుతూ. ఇక కుశల ప్రశ్నలయ్యాక, ఏంటి బావా, ఏంటి విశేషాలు అడిగాడు గోపాలకృష్ణ. అంటే మరి ఎందుకు వచ్చారనేగా బొంగమూతి పెట్టి అడిగి తనే చెప్పాడు ప్రసాద్ బాబు. ట్యాంక్ బండ్, చార్మినారు, బిర్లా మందిర్ చూద్దామని. సిటీకి వచ్చి ఇన్నేళ్ళైనా నేనే చూడలేదు అని మనసులో అనుకుని పైకి మాత్రం అలాగే బావా, రేపు ఉదయాన్నే చూద్దాం అన్నాడు గోపాలకృష్ణ. దుబాయ్ నుంచి 10 ఏళ్ల తర్వాత హైదరాబాద్కు వచ్చారు ఆ దంపతులు. ఇక, ఒరే అన్నయ్య, త్వరగా ఒళ్ళు తుడుచుకో, బయలుదేరాలి. ఒళ్ళు తుడుచుకోవటం ఏమిటి? అయోమయంగా అడిగి, కొంపదీసి తెలుగు భాష మర్చిపోయావా ఏమిటి అన్నాడు. నేను కరెక్టే అన్నాను. ముందు పళ్ళు తుడుచుకో, టిఫిన్ చేద్దు కానీ, ఆ తర్వాత ఒళ్ళు తుడుచుకో, అలా ఫ్రెష్ అప్ అయిపోయి బయటికి వెళ్ళొచ్చు. అదేమిటి, బ్రష్ చేసుకోకుండా పళ్ళు తుడుచుకోవటం ఏమిటి అసహ్యంగా? త్వరగా నీళ్లు సిద్ధం చేయి. బ్రష్ చేసుకోవటమా, నీళ్లు సిద్ధం చేయాలా అంటూ నవ్వటం ప్రారంభించింది నీరజ. చెల్లెలకు పిచ్చి కానీ ఎక్కిందేమోనని డౌట్ వచ్చింది ప్రసాద్ బాబుకి. అలా నవ్వి నవ్వి ఏడ్చేసింది ఆమె. వెంటనే గోపాలకృష్ణ గదిలోంచి బయటకు వచ్చి కంగారుగా తన భార్య భుజాలు కదిపి, రిలాక్స్ రిలాక్స్, నీరు కాదు కాదు నీరజ అంటూ తన బావ వైపు కోపంగా చూసి, ఎంత పనిచేసావు బావా అన్నాడు. నేనేం చేశాను బావా అయోమయంగా అడిగాడు ప్రసాద్ బాబు. ఏం చేశానని మెల్లగా అడుగుతున్నావా? పెళ్ళైన దగ్గర నుంచి ముద్దుగా పిలుచుకునే నీరు అనే పిలుపు మానేసి నీరజ అని ఫుల్ పేరుతో పిలుస్తున్నానే, ఆ మాత్రం అర్థం చేసుకోలేవా బావా? ఎప్పుడో మర్చిపోయిన విషయాన్ని గుర్తు చేశావు. మర్చిపోయిన విషయం ఏమిటి? నేను గుర్తు చేయటం ఏమిటి? నీళ్ళు అని గుర్తు చేయలేదు. నీళ్ళంటే తప్పేమిటి? అయ్యో, 10 ఏళ్ళుగా నీళ్లకు మేము ఎంత మొహం వాచున్నామో దుబాయ్లో ఉండి వాళ్ళు వచ్చి నీకేం తెలుస్తుందిలే. అదేంటి, 10 ఏళ్ల క్రితం నేను ఇక్కడికి వచ్చినప్పుడు బాగానే ఉందిగా. అప్పుడు వేరుతో సహా చెట్లను నరికేశారు, నీళ్ళని ధారాళంగా వృధా చేశారు, నీటి నిల్వలు తగ్గిపోయినాయి. 2 రోజులకు ఒకసారి మంచినీళ్ళు వదిలే అలవాటును మెల్లమెల్లగా 4 రోజులు చేశారు, తర్వాత వారం రోజులు, ఇప్పుడు నెల రోజులకు ఒకసారి వదులుతున్నారు నీళ్లు. ఏమిటి, నెల రోజులకు ఒకసారా? ఆశ్చర్యంగా అడిగాడు ప్రసాద్ బాబు. అవును బావా, కడుపు చించుకుంటే నీళ్ల మీద, కాళ్ళ మీద పడుతుందని. హైదరాబాద్కి కృష్ణానది నుంచి నీళ్లు తేవాలా, గోదావరి నుంచి తేవాలా అని వాదించుకునేవారు ఇది వరకు.
ఇప్పుడు ఆ గొడవలేం లేవులే. కృష్ణాలోనూ నీళ్లు లేవు, గోదావరిలోనూ లేవు. సముద్రాలలో కాస్త మిగిలుంటే జనాలంతా ఇక్కడికే వలసకుపోయి అక్కడికే ఆ నీళ్లు చూసి తృప్తి పడుతున్నారు. డబ్బున్న వాళ్ళు వాటర్ ఫాల్స్, ఆయిల్ పెయింటింగ్స్ గోడల మీద వేయించుకుని రోజు కాసేపు వాటి కింద కూర్చున్నట్టుగా ఫీల్ అవుతున్నారు. మరి మీరు స్నానం వగైరా వగైరా. స్నానమా? అది ఎలా చేస్తారు అసలు అని విరక్తిగా అడిగాడు గోపాలకృష్ణ. అప్పుడు గమనించాడు ప్రసాద్ బాబు గోపాలకృష్ణ తలంతా పాయలు పాయలుగా అట్టలు గట్టి ఉండటాన్ని. వెంటనే కెవ్వున కేక వేయబోయి ఆపుకుని చెల్లెల్ని చూశాడు. ఇంచుమించు ఆమె పొజిషన్ కూడా అంతే ఉంది. ఇన్ని రోజులుగా స్నానం చేయకుండా ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు బావా అడిగాడు ప్రసాద్ బాబు ఇంకా షాక్లోంచి తేరుకోకుండానే. ఇలా అంటూ ఒక షెల్ఫ్ దగ్గరికి తీసుకెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూపించాడు గోపాలకృష్ణ. లోపల రకరకాల పెర్ఫ్యూమ్స్ ఉన్నాయి. రోజుకో స్ప్రే బాటిల్ కొట్టుకుంటాం. నీరజ కిలకిలా నవ్వుతూ నేను నీళ్ళు వేసుకుని 3 నెలలు అవుతుందో అంది. ఈసారి వామిటింగ్ సెన్సేషన్ ప్రసాద్ బాబుకి వచ్చింది. నెలకోసారి పంపులో నీళ్ళు వచ్చినప్పుడు తడిగుడ్డతో ఒళ్ళంతా తుడుచుకుంటాం నవ్వుతూ చెప్పాడు గోపాలకృష్ణ. హేనండి, మనం ఇప్పుడు స్నానం చేయటం ఎలాగా భయంగా అడిగింది ప్రసాద్ బాబుని అతని భార్య. అసలు పళ్ళు తోముకోవటం ఎలా అని నేను ఆలోచిస్తుంటే నీ సోదేమిటి? మనం ఇండియా వస్తున్న అడవిలో ఏమీ గమనించలా. అసలు ప్రజల అవతారం ఎలా ఉందో చూడాల్సిందే అన్నాడు ప్రసాద్ బాబు. అతనికి కొత్త విషయాలు కనుక్కోవటం అంటే బోల్డ్ సరదా. పేస్ట్తో పళ్ళు మీద రాసుకుని ఆ తర్వాత ఓ గుడ్డతో పళ్ళను తుడుచుకుని బ్రషింగ్ అయిపోయిందనిపించాడు. పెరట్లో ఎలకలు సచ్చిన కంపు కొడితే ఏమిటా అని చూశాడు. విడిచేసిన బట్టలు మళ్ళీ వాక్ అంటూ వామిటింగ్ సెన్సేషన్ వచ్చేసింది. అబ్బా ఇదేమిటి 5 నిమిషాలకు ఒకసారి నాకు వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది అంది ప్రసాద్ బాబు భార్య. ఈలోగా గోపాలకృష్ణ టిఫిన్ చేయమంటూ పిలిచాడు. ఇక డైనింగ్ టేబుల్ దగ్గర ప్లేట్లో ఉప్మాను చూసి ఇదేమిటి ఇలా ఉంది అడిగాడు చెల్లెల్ని ప్రసాద్ బాబు. ఉప్మా కన్నా ముందు కంగు తింటూ. పాలతో ఉడికించాం, నీళ్లు కరువు కదా హిహిహి అందామె. చట్నీ చూసి షాక్ అయ్యాడు. పాల చట్నీ అంది మళ్ళీ నవ్వి. భయపడకు, ప్యూర్ మిల్క్, కల్తీ చేయటానికి నీళ్లు లేవుగా అని హామీ కూడా ఇచ్చింది. అన్నం కూడానా భయంగా అడిగాడు. అన్నీను. అతి కష్టం మీద ఉప్మా తిని దాహం అన్నాడు. వెంటనే గోపాలకృష్ణ లోపలికి పరిగెత్తి ఒక ట్యాబ్లెట్ తీసుకొచ్చి ఇచ్చాడు. ఇదేమిటి? దాహం వేసినప్పుడు ఈ ట్యాబ్లెట్ మింగితే మంచినీళ్ళు తాగిన ఎఫెక్ట్ ఇస్తుంది. స్పెషల్ ఎఫెక్ట్ అన్నమాట. ఒక్కొక్క ట్యాబ్లెట్ 2.5 రూపాయలు. మాకు రేషన్లో రూపాయి పావలకు దొరుకుతుంది. ఆఫీస్కి వాటర్ బాటిల్కి బదులు ఈ ట్యాబ్లెట్ని తీసుకెళ్తాం. అన్నయ్య, లోబికి ఖర్చు ఎక్కువ, దరిద్రుడికి ఆకలి ఎక్కువ అని మా ఆడపడుచు మొగుళ్ళేడు. ఆయనకి ఎక్కిళ్ళ రోగం. అవేం మా ఎక్కిళ్ళో నీళ్లు తాగితే కానీ పోవు. పిసినారులే, ట్యాబ్లెట్తో పోతుందేమోనని ఆశపడి 5-6 మింగుతాడు. అబ్బే అవి మింగాలి, పైగా నీళ్లు తాగాలి, గొల్లుమంటాడు. చూసి తీరాల ఆయన ఏడుపు అని నీరజ పగలబడి నవ్వుతూ చెప్తోంది. కానీ ప్రసాద్ బాబు అవన్నీ వినే స్థితిలో లేడు. ఏం వినాల్సి వస్తుందో అని భయపడుతూనే చెల్లెల్ని అడిగాడు. మరి బట్టలు ఎలా ఉతుక్కుంటారు? ఉతుక్కోవటం ఏంటి, స్ప్రే చల్లి వేసుకుంటాం. 3 నెలలకు ఒకసారి ఉతుక్కుంటాం. మళ్ళీ వాక్ అనుకున్నాడు ప్రసాద్ బాబు. ఆ రోజు హైదరాబాద్ అంతా చూపించాలని సెలవు పెట్టారు గోపాలకృష్ణ దంపతులు. ఇక ఇదేమిటి ఇక్కడ హుస్సేన్ సాగర్ ఉండాలి కనిపించదే ట్యాంక్ బండ్ దగ్గరికి వచ్చాక అడిగాడు ప్రసాద్ బాబు. 10 నిమిషాల సేపు పగలబండి అవి అడుచూడు అంటూ చూపించాడు గోపాలకృష్ణ. అర్రే, బుద్ధ విగ్రహం హుస్సేన్ సాగర్ మధ్యలో కదా బుద్ధ విగ్రహం. ఇదేంటి చుట్టూ కార్లు, బస్సులు, స్కూటర్లు ఉన్నాయి? మరింత ఆశ్చర్యంగా అన్నాడు ప్రసాద్ బాబు. దుబాయ్ వెళ్ళొచ్చాక బావగారు చిలిపిగా తయారయ్యాడు. హుస్సేన్ సాగర్లో నీళ్లు ఎప్పుడో ఇంకిపోయినాయి. దాన్ని ఇప్పుడు షాపింగ్ కాంప్లెక్స్లుగా, స్కూటరు, కార్ల పార్కింగ్ ప్లేస్గా మార్చేశారు. సరిగ్గా అప్పుడే ముక్కు పుట్టాలేదులే దుర్గంధం మొదలైంది. మరి ఉస్మాన్ సాగరు, హిమాయత్ సాగరు? ఆ సాగరాల్లో గరంగరములు తప్ప వేరే ఏమీ లేవు. నెల్లాళ్ళకైనా నీళ్ళు ఇవ్వాలని కాశీని అట్టే పెట్టారు. దరిదాపులకు కూడా బానివ్వరు. మైలు దూరం నుంచే సెక్యూరిటీ. చూడాలనుకుంటే గోల్కొండలో ఏర్పాటు చేసిన టెలిస్కోప్ ద్వారా అక్కడ నీళ్లు చూడొచ్చు. సరిగ్గా నేను 10 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు ట్యాంక్ బండ్ దగ్గర హుస్సేన్ సాగర్ కంపు కొట్టినట్టే ఉంది ఈ కంపు అన్నాడు ప్రసాద్ బాబు.
ఎగ్జాక్ట్లీ. కాకపోతే ఒక చిన్న తేడా. అది హుస్సేన్ సాగర్ కంపు. ఇది నీళ్లు లేకపోవడం వల్ల జనాలు 6 నెలలకు ఒకసారి స్నానం చేయటం వల్ల వచ్చే కంపు. అప్పుడు గమనించాడు ప్రసాద్ బాబు. మురికి బట్టలు జడలు జడలుగా కట్టిన జుట్టు ఉన్నవాళ్ళు కొందరైతే ఆ బాధ భరించలేక ఆడ మగ తేడా లేకుండా గుండ్లు కొట్టించుకున్న వాళ్ళు వారు కొందరు. ఇక చార్మినార్ దగ్గరికి వెళ్ళారు గోపాలకృష్ణ ప్రసాద్ బాబు దంపతులు. 10 నిమిషాలు గడిచేయలేదో పెద్ద అరుపులు, జనం కకావెకలై పరిగెడుతున్నారు. ప్రసాద్ బాబుకి బీపీ రేజ్ అయింది. బావా పరిగెత్తు, పాత బస్తీ గొడవలేమో, కర్ఫ్యూ పెడతారేమో భయంగా పారిపోతూ అరిచాడు ప్రసాద్ బాబు. గోపాలకృష్ణ మరొకసారి కిలకిలా నవ్వాడు. ఆ నవ్వుతో శృతి కలిపింది నీరజ. మత కల్లోలాలు గొడవలు చూస్తుంటే మీకు నవ్వులాటగా ఉందా అన్నాడు ప్రసాద్ బాబు ఆగి మొహం చిన్నబుచ్చుకుని. అయ్యో బావా, హైదరాబాదులో మత కలహాలు ఎప్పుడో అంతరించినాయి. ఇవి నీటి కలహాలు. ఈ 3 నెలల తర్వాత ఇవాళ ఈ ఏరియాలో నీళ్ళు వస్తున్నాయి. ఈ నీళ్ల గొడవలో ఓ 25 మందైనా చస్తారు. ఇది చాలా కామన్ ఇక్కడ అని చెప్పాడు గోపాలకృష్ణ. తర్వాత ఓ హోటల్కి వెళ్తే పాలతో చేసిన ఇడ్లీ చట్నీ పెట్టారు. మంచినీళ్ళకు బదులుగా కలరా ఉండల టైపులో ఉన్న గోళీలు ప్లేట్లలో పెట్టారు. ఇక అతి కష్టం మీద 2 రోజులు గడిచిపోయినాయి. ప్రసాద్ బాబుకి అతని భార్యకి పిచ్చెక్కింది. బట్టలన్నీ మాసిపోయాయి. సరేనని కొత్త బట్టలు వేసుకున్నారు. పళ్ళు తోముకుని కాగితాలతో తుడుచుకుంటున్నారు. మొహం కడుక్కోవాలంటే ఎండలో నిలబడి చెమట పట్టాక సబ్బు రాసి కర్చీఫ్తో తుడుచుకోవాలి. దాహం వేస్తే ట్యాబ్లెట్ వేసుకోవాలి. పాలతో ఉడికించిన అన్నం, పాలతో తయారు చేసిన టిఫిన్లు ఇవన్నీ చాలవన్నట్టు ఆ రాత్రి గోపాలకృష్ణ దంపతుల సంభాషణ వారి చెవిన పడింది. ఇదేమిటి నీరజ, మీ వదిన ఏకాదశికి పూజ చేయాలి, తలంటు పోసుకుంటానంటుంది. గుళ్ళో శివుడికే అభిషేకాలు ఆపేశారు కదా, ఆ మాత్రం అర్థం చేసుకోదేమిటి అంటున్నాడు గోపాలకృష్ణ. మీ చెల్లెలు మాత్రం తక్కువ తిందా? ఇక్కడికి వచ్చినప్పుడు పుట్టినరోజు అంటూ తలంటు పోసుకుంటానని గోలబెట్టలా? దుబాయ్లో 2 పూట్ల స్నానం చేసే అలవాటు మా వదింది. అంత అలవాటైతే సముద్ర తీరాన ఒక గెస్ట్ హౌస్ కట్టమను, మనము వెళ్ళి హాయిగా వారానికి ఒకసారి స్నానం చేసి వద్దాం. ప్రస్తుతానికి మాత్రం మన వల్ల కావట్లేదే. మీరేం చెప్పనక్కర్లా, ఇంట్లో ట్యాబ్లెట్లు అయిపోవటం వదిన గ్రహిస్తూనే ఉంది. ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళే వెళ్ళిపోతారు అంది. ఇక బావా దుబాయ్కి హిహిహి ఎప్పుడు వెళ్తారు అడిగాడు గోపాలకృష్ణ నిర్మోహమాటంగా. అప్పుడే అంత చేదైపోయామా? సర్లే బావా, మేమే వెళ్దాం అనుకున్నాం అన్నాడు ప్రసాద్ బాబు. ఏమనుకోకు బావా, మా పరిస్థితి అలాంటిది అన్నాడు గోపాలకృష్ణ. అప్పటికే వాటర్ ట్యాబ్లెట్స్ బోల్డ్ ఖర్చు అయిపోయాయి. ఇక మర్నాడే దుబాయ్కి ఫ్లైట్లో వెళ్ళిపోయారు ప్రసాద్ బాబు దంపతులు. వాళ్ళు వెళ్ళిపోయాక బీరువాలో దాచుకున్న ఒకే ఒక వాటర్ బాటిల్ తీసి తనివి తీర 4 చుక్కల నీళ్లు తాగారు గోపాలకృష్ణ దంపతులు. అదండి, కొంచెం నవ్వుకునేటట్టుగా రాసిన అది కొన్నాళ్ళకి నిజమవుతుందేమో. ఎందుకంటే మనకు నీరు దొరకటం కూడా చాలా కష్టం అవుతుంది ఫ్యూచర్లో. అది జరిగేదే. కాకపోతే ఈ రచయిత్రి 2002లో రాశారు ఈ స్టోరీని. అంటే దర్దాపుల ఒక 21-22 సంవత్సరాల క్రితం, 23 సంవత్సరాల క్రితం అప్పుడు రాశారు ఆమె. ఇప్పటికీ మనకి ఇంకా కొద్దిగా ఉందిలే, ఇంకా హుస్సేన్ సాగర్లో వాటర్ అయితే కనపడుతుంది. ఇంకొక 10-15 ఏళ్ళు పడుతుందేమో ఈ పరిస్థితి రావడానికి. ఏది ఏమైనా థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు.